నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్కారం డాక్టర్ శ్రీకిరణ్ గారు. నమస్తే. సో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు కోవిడ్-19 అయితే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అని అంటూ ఉన్నారు. నిజంగా అంత డేంజర్గా ఉంటుందంటారా? అసలు ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటి? అండ్ ఒకవేళ కనుక మనం చూస్తే ఏజ్ వైజ్గా పిల్లల్లో కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్లో అండ్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్లో ఎలా ఉంటుందంటారు? ఒకసారి డీటెయిల్డ్గా. మొదటగా ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2001లో నెదర్లాండ్స్లో డిస్కవర్ చేశారు. వాళ్ళు డిస్కవర్ చేసింది ఏంటంటే అప్పుడు వాళ్ళకు ఒక కొత్త రకమైన వైరస్, ఈ సేమ్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అదే ఫ్యామిలీలో ఉన్న ఇంకొక కొత్త వైరస్ డిటెక్ట్ చేశారు 2001లో. కానీ వాళ్ళు స్టడీ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఇదే వైరస్ 2001 కంటే ముందు 50 years నుంచి హ్యూమన్స్లో సర్క్యులేట్ అవుతుందని వాళ్ళు చెప్పారు అన్నమాట 2001లో. అలా 2001 నుంచి ఇప్పటి వరకు సీజనల్ అవుట్ బ్రేక్స్ వస్తున్నాయి వరల్డ్ ఓవర్. అంటే జనరల్గా వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో మనకి ఈ వైరస్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ అ మోర్ సీజనల్ వైరస్. సో ఫస్ట్ ఎవరు ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్కువ సివియరిటీ ఎవరికి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుందంటే లెస్ దాన్ 1 year బేబీస్. ఓకే. అండ్ ఎవరైతే క్యాన్సర్తో సఫర్ అవుతున్నారో, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు, కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు అండ్ బాగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫేటల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. బట్ ఓవరాల్ చూసుకుంటే అంత సివియర్ కాదు. సపోజ్ ఇప్పుడు మనం తీసుకుంటే యాక్చువల్గా ఒక 100 మందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే, ఎస్పెషలీ పిల్లల్లో మనం డేటా చూస్తే ఓన్లీ 0.2% మంది యాక్చువల్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ 100 మందిలో. సో బ్రాడ్గా చెప్పాలంటే సో అదొకటి. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ కన్నా ముందు సార్ అసలు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటారు? సేమ్ ఇంతకుముందు ఇట్ ఈస్ అ రెస్పిరేటరీ వైరస్ కాబట్టి ఇంతకుముందు కోవిడ్ ఎలా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ కాంటాక్ట్, ఎవరైతే పక్కన మీరు ఉన్నారో, దగ్గు జలుబు వాళ్ళు దగ్గినప్పుడు కానీ వాళ్ళు స్నీజ్ చేసినప్పుడు కానీ మీరు పక్కన ఉంటే ఆ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ మనం ఇన్హేల్ చేసుకుంటే అప్పుడు మనకి వచ్చే అవకాశం